BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 83672152. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి, అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢమేవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా, అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతోంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇందాక మనకు వృషభ రాశికి ఎలా అయితే చెప్పునో, చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత మనకి తల్లి అంటే ఇష్టం, తల్లికి ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుందని. ఎందుకంటే అక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి, చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి. అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడు మాతృకారకురాలు అంటే స్వస్థానమే చంద్రుడికి కర్కాటక రాశి అయింది కాబట్టి ఇక్కడ కూడా తల్లి అంటే ప్రాణం ఉంటుంది, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుంది, తల్లికి ఎప్పుడు ఏ లోటు లేకుండా ఉంటుంది.
అంటే ఇది రాముల వారి నక్షత్రం పునర్వసు అనేది కర్కాటక రాశిలో ఉంది కాబట్టి ఆ స్టాంప్ అలా ఉండిపోయేది అనమాట. సో ఖచ్చితంగా తల్లి మాట జవదాడు, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం ఇవన్నీ అనమాట. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ శని వెళ్ళిపోయింది దేవుడి వల్ల. అలాగే భాగ్యస్థానంలో ప్రస్తుతం మనకి శని ఉన్నాడు, అది పర్వాలేదు దేవుడి వల్ల. అలాగే వ్యయ స్థానంలో మటుకు గురువు ఉన్నాడండి. సో ఇక్కడ కూడా మనకి గురుబలం తగ్గినట్టు అన్నమాట కర్కాటక రాశి వారికి. సో అంటే వ్యయస్థానం అంటే ఖర్చు స్థానం అండి, అలాగే నిద్రస్థానం కూడా. శుభగ్రహం ఉంది కాబట్టి నిద్ర బాగా పడుతుంది. కానీ ఖర్చు స్థానంలో మటుకు గురువు ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులే చేస్తారు. అనవసరమైన ఖర్చులు కానీ, పిచ్చి ఖర్చులు కానీ, ఎవరికో డబ్బులు ఇవ్వడం కానీ, రాకపోవడం ఇలాంటివి ఖర్చులు కాకుండా మంచి ఖర్చులే, ఫ్యామిలీకి సంబంధించిన, ఇంటికి సంబంధించిన ఖర్చులు చేస్తారు. సో దాని రీత్యా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు నీచత్వం నుంచి మనకి 5th జూన్ నుంచి సింహరాశిలోకి వెళ్ళాడండి. సో ఇన్నాళ్ళు ఏమైందంటే డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. సో అవన్నింటి నుంచి బయటపడ్డారు ప్రస్తుతం కర్కాటక రాశి వారు. అంటే కర్కాటక రాశి వారికి మెయిన్గా యోగకారకుడే కుజుడే వాడు నీచలో ఉన్నాడు కాబట్టి. సో 5th జూన్ నుంచి డబ్బు ఖర్చు కానీ, మాట పడటం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ ఇవన్నీ నుంచి కూడా మెల్లగా బయటపడినట్టే అని మనం తెలుసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం విషయం చూసుకుంటే కూడా బాగానే ఉందని చెప్పుకోవాలండి ప్రస్తుతం. అలాగే ఆయుష్ బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే కొంచెం శ్రమ, కాలం, ధనం వ్యర్థమైనకి అవకాశం ఉంది, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంది. అలాగే పనులన్నీ ఆలస్యంగా జరుగుతుంటాయి. ఈ సమయంలో కూడా షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తితో వహించకండి. కొంచెం దైవబలం పెంచుకోండి, దైవనామస్మరణ చేయండి. సంఘంలో జరిగే పనులన్నింటిలో కూడా, క్రతువులు వాటిల్లో కూడా పాల్గొంటే కూడా చాలా మంచిదని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా మిత్రులను కలుస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవాలి. అలాగే బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. అలాగే బంధువుల ఇంటికి మీరు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. అలాగే ఈ విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. క్రీడాకారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, టీవీ రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, పత్రికా రంగం, అలాగే సినిమా రంగం, వీరందరూ కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు. మరి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే యాక్సిడెంట్స్ ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం చేత శుభం ఏదైతే జరగాలంటే, శుభం అంటే వివాహం, సంతానం, గృహం, వాహనం, పెద్ద పెద్ద ప్రమోషన్లు, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఈ నెల వస్తుంది అనుకుంటారు, అది 6 నెలల తర్వాత వస్తుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా అవుతాయి, నెక్స్ట్ ఏడాది అవుతుందన్నమాట. సో గురుబలం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. గురుబలం లేదనుకోండి ఇవన్నీ కూడా ఆలస్యం అవుతాయి, పెండింగ్లో పడతాయి. అది వీళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదు. కర్కాటక రాశి ప్రస్తుతం వివాహం అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవడం, సంతానం తర్వాత చూద్దాం అని అనుకోవడం, గృహం కూడా పోన్లే ఎందుకు డబ్బులతో కష్టం కదా నెక్స్ట్ ఏడాది చూద్దాం, ఇలా ఇవన్నీ వాళ్ళ మనసులోనే కలగజేస్తాయి అన్నమాట ఎప్పుడైతే గురుబలం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పెండింగ్ పడి నెక్స్ట్ ఏడాది పోస్ట్ పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ గురించి అడిగారు. యాక్సిడెంట్స్ కారకుడు వచ్చేసి రాహు, కుజుడు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశిలో కుజుడు ఉండి కేతుతో కలిసి ఉండి సప్తమ దృష్టితోటి ఇదే కుజుడు రాహుని చూస్తున్నాడు. అష్టమ స్థానం అనేది ఆయుష్, అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్స్. కాబట్టి అష్టమ స్థానంలోనే రాహు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశికి ఆ రాహుని కుజుడు చూడడం చేత యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా వెహికల్ నడపాలి ఈ 45 డేస్. ఎందుకంటే మనకి 28th జూలై దాకా ఈ కుజుడు కేతుతో కలిసి రాహుని చూడబడతాడు కాబట్టి 28th జూలై దాకా మటుకు వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే మనం జాగ్రత్తగా చేసినా కూడా వేరే వాడికి వెహికల్ ఇచ్చినా కూడా మన వెహికల్ యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం, ఎందుకంటే మన పేరు మీద అది ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వెహికల్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్య విషయం అయితే పర్వాలేదండి, ఆరోగ్యానికి దీనికి సంబంధం లేదు. యాక్సిడెంట్ ఒకటే కనిపిస్తుంది కానీ, కాబట్టి యాక్సిడెంట్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వెహికల్ డ్రైవింగ్ విషయంలో. అలాగే మన బండి కూడా ఎవరికి ఇవ్వకుండా ఉంటే మంచిది 45 డేస్. కాబట్టి ఆరోగ్యం మటుకు బాగానే ఉంటుందో చెప్పుకోవాలి. మరి కర్కాటక రాశి వాళ్ళు జూన్ మాసం బాగుండడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ప్రస్తుతం మనకి ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉందండి హైదరాబాద్లో, అది మీరు ఆన్లైన్లో కూడా కట్టచ్చు. ఆ స్కందగిరి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు, నక్షత్ర, గోత్రనామంతో హోమం మరియు అభిషేకం కనుక చేస్తే కనుక ఎలాంటి దోషాలైనా అన్ని తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి,
ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని గురువుగారు తెలియజేస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువు గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.